మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. 1955 అక్టోబర్ 1ని విడుదలైంది దొంగరాముడు సినిమా. అంటే అక్టోబర్ 1, 2025 నాటికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే అన్నపూర్ణ పిక్చర్స్ వారికి ఇది మొదటి చిత్రం. అన్నపూర్ణ పిక్చర్స్ యాక్చువల్గా ఈ బ్యానర్ని స్థాపించింది దుక్కిపాటి మధుసూదనరావు గారు. ఆయన నవయుగ కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల సూర్యప్రకాశ్రావు, ఇంకొంతమంది భాగస్వాములు, అందులో అక్కినేని కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుని ఆయన ఈ బ్యానర్ స్టార్ట్ చేశారు, అంటే ఈ ప్రొడక్షన్ సంస్థని స్టార్ట్ చేశారు. అయితే మొదటగా వాళ్ళు తీద్దాం అనుకుంది భరణి రామకృష్ణ గారు, అంటే భానుమతి గారి భర్త అయినటువంటి రామకృష్ణ గారితో తీద్దాం అనుకున్నారు. రామకృష్ణ గారు అప్పటికే చాలా హిట్ సినిమాలు తీశారు ఆయన. అయితే కొంత కథా చర్చలు జరిగి తర్వాత ఆయన కొన్ని ఇబ్బందులతోటి నేను తప్పుకుంటున్నానని చెప్పిన తర్వాత అర్ధాంగి తీసినటువంటి పుల్లయ్య గారు సంప్రదించారు. పుల్లయ్య గారేమో అర్ధాంగి తమిళ వెర్షన్తో బిజీగా ఉన్నారు. బిఎన్ రెడ్డి గారిని అడిగారు. బిఎన్ రెడ్డి గారు అక్కడ ₹1,00,000 పారితోషికం అడిగారు. సో దాంతో అప్పుడే కేవీ రెడ్డి గారు వాహినితో కొంచెం ఆయనకి ఏదో ఇబ్బందులు విభేదాలు వచ్చి బయటకు వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కేవీ రెడ్డి గారు తీస్తే సంస్థకి మంచి పేరు వస్తుంది, కేవీ రెడ్డి గారి వలన మనం కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి కేవీ రెడ్డి గారిని అక్కినేని దుక్కిపాటి కలిసి సంప్రదించారు. అప్పుడు కేవీ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, బాబు నేను పెద్ద మనుషుల చిత్రంలో ఉన్నాను, ఆ సినిమా అయిన తర్వాత మీకు చేస్తాను, మీరు అంత కాలం మీరు వెయిట్ చేయగలరా అని అడిగితే వీళ్ళు మేము వెయిట్ చేస్తాం అన్నారు. ఈలోగా కథా చర్చలు మొదలుపెట్టారు. కథా చర్చల్లో కేవీ రెడ్డి గారు చెప్పిన కథ ఏమిటంటే, పెళ్ళైన యువకుడు వేరే యువతి ప్రేమలో పట్టటువంటి కథని నేరేట్ చేశారు. అది దుక్కిపాటి గారికి అంతగా ఇది అక్కినేని ఇమేజ్కి నప్పదేమో అని చెప్పనుకుని ఆ కథని పక్కన పెట్టారు. అదే తర్వాత కేవీ రెడ్డి గారు జయంతి పిక్చర్స్ బ్యానర్ మీద పెళ్లినాటి ప్రమాణాలుగా తీశారు. ఈలోగా అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ తోటి తీస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మధుసూదనరావు గారికి తను ఒకసారి హిగ్గీన్ బాదం స్టోర్లో ఒక లవింగ్ బ్రదర్స్ అనేటువంటి ఒక నవల చూసినటువంటి జ్ఞాపకం వచ్చి గుర్తుకొచ్చింది ఆయనకి. ఆ వెనక అప్పుడు స్లీవ్ నోట్స్ ఉంటుంది, కవర్ మీద స్లీవ్ నోట్స్ ఉంటుంది కదా, అది చదివినప్పుడు ఒక అన్న దొంగతనాలు చేస్తూ తమ్ముడిని చదివించడం, ఆ తమ్ముడు ఉన్నత స్థానం అయిన తర్వాత ఇతను తమ్ముడు అన్న దొంగని బయటపడటం, అన్న తమ్ముడికి దొంగని చెప్పకపోవటం అన్నాళ్ళ కథ చదివారు ఆయన. దీన్ని కొంచెం అడాప్ట్ చేస్తే అన్న బదులు చెల్లెలు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆ సెంటిమెంట్ నరసరాజు గారు చెప్పారు. ఎందుకంటే కేవీ రెడ్డి గారు నరసరాజు గారే ఈ కథకి కథ మాటలు అంతా ఆయనే చూసుకుంటారని ముందరే చెప్పారు. దానికి వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. అలా కేవీ రెడ్డి గారు, నరసరాజు గారు, దుక్కిపాటి మధుసూదనరావు గారు కలిసి దొంగరావుడు కథని తయారు చేశారు. అప్పుడు దొంగరావుడు కథ ఆ టైటిల్ పెట్టినప్పుడు కూడా సినిమాకి కొంతమంది ఏమిటి ఈ టైటిల్ పెట్టారు అనేటివన్నీ చిట్లించారు కూడా. అయితే దీనికి సంగీతం ఏమో పెండియాల నాగేశ్వరరావు గారు అనుకున్నారు. ఎందుకంటే పెండియాల గారు అప్పటికే అక్కినేని గారు నటించిన నాటకాలన్నిటికీ కూడా సంగీత దర్శకత్వం ఆయన చేసేవాడు. అప్పటికే అసలు దుక్కిపాటి మధుసూదనరావు గారు కూడా నాటకాలతోటి బాగా ఇన్వాల్వ్ అయి ఉండేవాళ్ళు. ఆయన మొదటగా అన్నపూర్ణ కన్నా ముందర శరత్ చిత్రాన్ని ఓ బ్యానర్ స్టార్ట్ చేసి మొదలుపెట్టారు, కానీ అది ముందుకు వెళ్ళాల. తర్వాత అన్నపూర్ణ మొదలుపెట్టారు. ఇంతకీ అన్నపూర్ణ అనేది ఆ బ్యానర్ ఎందుకు పెట్టినారంటే, ఆయన్ని పెంచిన తల్లి అంటే సవతి తల్లి మీద విపరీతమైన గౌరవం, అభిమానం, ప్రేమ ఉండేవి ఆయనకి. అందుకని ఆవిడ పేరు అన్నపూర్ణ కాబట్టి అన్నపూర్ణ అని చెప్పి తన బ్యానర్కి ఆయన పెట్టుకున్నారు. అలా దానికి లోగో కూడా ధాన్యలక్ష్మిగా ఉన్నటువంటి అన్నపూర్ణ కనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ శర్మ గారు, టీవీఎస్ శర్మ గారు దాన్ని రూపకల్పన చేశారు. సరే, మళ్ళీ మనం దొంగరావుడు సినిమాలకు వస్తే పాటలేమో ముందరే రికార్డ్ చేశారు. దాదాపుగా 9 పాటలు ఉంటాయి, అన్ని పాటలు హిట్. దొంగరావుడు చిత్రంలో కథా విషయంలోకి వెళ్లే ముందు 2-3 పాటలు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా చిగురాకులలో చిలకమ్మ చాలా బాగుంటుంది, అది గొప్ప డ్యూయెట్. దాంతోపాటుగా సుశీలకి కన్నతల్లి సినిమాతో, పి సుశీల గారికి కన్నతల్లి సినిమాతో మొదటిసారి పాడిన ఆవిడకి గాయనిగా గుర్తింపు తెచ్చిన చిత్రం దొంగరావుడు. అందులో అనురాగము విరిసేనా ఓ రే రాజా, అనుతాపము తీరేనా అటువంటి పాట ఉంది కదా, అది
ఆవిడకి ఒక మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత దుక్కిపాటి నరసింహరావు గారు వాళ్ళు తీసిన తోడికోడలి చిత్రం నుంచి హీరోయిన్లకి తమ చిత్రాల్లో సుశీల్ గారి గొంతునే ఉపయోగించడం మొదలుపెట్టారు. అది ఆ పాట చాలా ప్రాచుర్యం పొందింది. అలాగే అన్నపూర్ణ చిత్రాలలో ఒక దేశభక్తి లేదంటే ఒక ప్రబోధాత్మక పాట కూడా పెట్టడం అనేది వాళ్ళు నియమంగా పెట్టున్నారు. ఇందులో భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ అనేటువంటి పాట మనకి కనిపిస్తుంది. అందుకనే వాళ్ళు గాంధీ జయంతి ముందు రోజున అక్టోబర్ 1న ఈ సినిమాని విడుదల చేశారు. ఈ 2 పాటలు కాకుండా రారోయి మా ఇంటికి మా మాట ఉన్నది మంచి మాట ఉన్నది అనేటువంటి పాట మీకు గుర్తునే ఉంటుంది. సావిత్రి మీద ఆర్ నాగేశ్వరరావు మీద పిక్చరైజ్ చేస్తారు. ఆ పాట చాలా పాపులర్. బహుశా నాకు తెలిసి ఒక ఫోక్ సాంగ్ వాడుకున్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎవరన్నా మరి మీ కామెంట్స్లో ఆ పాట గురించి వివరాలు తెలిస్తే పోస్ట్ చేయండి. అందులో నువ్వు తినటానికి సన్నబియ్యం కూడున్నది, అరకోడి కూర వండి పెడతాను అరకోడికి కోడి అని చెప్తుంది కదా. తర్వాత రొయ్య పొట్టు చారున్నది అని చెప్తే ఒరిజినల్గా అనుకున్నటువంటి మాటలు ఏమిటంటే గోంగూర పచ్చడి ఉన్నది, కందిపప్పు ఉన్నదంటే పెండ్యాల గారు బాగా తాగినవాడు ఈ పప్పు గోంగూర పచ్చడి ఎందుకు తింటాడు, కొంచెం మార్చండి అంటే ఆయన అరకోడి కూర ఉన్నది, రొయ్య పొట్టు చారున్నది ఎట్లా ఉందంటే చాలా బాగుందని ఆర్ట్ డైరెక్టర్ కృష్ణారావు గారు చూపిస్తే ఇది పర్ఫెక్ట్ అన్నట్టు ఆయన. అలాగే అందులో అవ్వాల్ రైట్ అంటాడు ఆర్ నాగేశ్వరరావు. అది అన్నది యాక్చువల్గా ఆ మాటలు అందులో మద్దాలి కృష్ణమూర్తి అనేటువంటి నటుడు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, ఇందులో ఇన్స్పెక్టర్ పాత్ర కూడా వేస్తారు. అలా ఆ పాట కూడా చాలా పాపులర్. ఆ పాటలో మనకి సావిత్రి డ్యాన్స్ ఎలా ఉంటుందంటే నాకు సరంగా 57లో వచ్చినటువంటి మాయాబజార్లో అహానా పెళ్ళి అనేటువంటి పాటలో కొంచెం సావిత్రి గారి మూమెంట్స్ ఈ పాటలో ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఇక్కడ దీనికైతే పశుమర్తి కృష్ణమూర్తి గారు నృత్య దర్శకత్వం వహించారు. అలా దొంగరావుడు కథ ప్రధానంగా ఆ చిన్నప్పుడు దొంగరావుడు వేసిన కుర్రాడు కూడా చాలా బాగా చేస్తాడు. దొంగరావుడు కథ మనం చూసినట్లయితే తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం దుందుడుకు స్వభావం ఉన్నటువంటి రాముడు, చెరసాల పాలన ఓ సంబరాల రాంబాబు అనేటువంటి పాట కూడా ఉంది కదా అందులో. సో ఆ రాముడు తల్లి ఆరోగ్యం కోసం దొంగతనం చేసి తర్వాత బోస్టన్ స్కూల్కి వెళ్ళి బయటకు వచ్చి చెల్లి మీద అపారమైన ప్రేమతో వెతికి ఒక సూటు బూటు వేసుకుని అనాథశరణాలయంలో ఉన్నది అని తెలుసుకుని అక్కడ చూడటం, ఇవన్నీ కథని చాలా పకడ్బందీగా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎక్కడా కూడా ఒక్క వేస్ట్ సన్నివేశం కూడా కనపడదు. సో ఈ స్క్రిప్ట్ ప్రకారం కేవీ రెడ్డి గారికి టైమింగ్ ప్రకారం స్టాప్ వాచ్ పెట్టుకుని మరి డైలాగులు రెండరింగ్ అది చూస్తారనేటువంటి పేరు ఎలాగో ఉంది. ఆయన లెక్క ప్రకారం 1700 అడుగుల డిడి ఉందిట ఈ సినిమా. కానీ షూటింగ్ పూర్తి ఫైనల్ కాపీ వచ్చేటప్పటికి అది 17,250 అడుగులు పెరిగింది. అంటే చూడండి, జస్ట్ 250 అడుగులు ఎక్కువ ఉంది. అది కూడా ఎందుకు ఉంది అంటేటండి, ఆర్ నాగేశ్వరరావుకి అక్కినేనికి ఒక గమ్మత్తైన మల్లయుద్ధం లాంటిది ఉంటుంది. సో అది అప్పట్లో కొంచెం సెన్సేషన్ ఆ రోజుల్లో వచ్చిన కొత్తల్లో. ఆ ఫైట్ని చిత్రీకరించినప్పుడు కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ షూట్ చేశారు. అందువలన ఆ 250 అడుగులు అదనంగా వచ్చిందని చెప్తారు. అలాగే ఈ సినిమాలో రామచంద్ర కాశ్యప్ని ఒరిజినల్గా జగ్గయ్య పాత్రకు అనుకున్నారు. ఆయన కథా చర్చల్లో కూడా పాల్గొన్నాడు. కానీ రామచంద్ర కాశ్యప వేరే సినిమాలో ఇంచుమించుగా ఇదే రకమైన పాత్ర పోషిస్తూ ఉండటంతో దాని బదులు జగ్గయ్యని తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి జగ్గయ్యని తీసుకున్నారు. ఈ సినిమాలో ఆవిడ కొమ్మూరి పద్మావతి గారు కూడా పాత తరం యాక్టర్స్, ఆవిడ కూడా నటించారు. ర్యాలింగ్ చేసేటువంటి వీరభద్రయ్య పాత్రకి అంటే ఆయన చాలా మార్కులు కొట్టేశారని చెప్పి చెప్పుకోవచ్చు. భద్రయ్య అనేటువంటి పాత్ర దాంతో. అలా ఆర్ నాగేశ్వర ఆఫ్ కోర్స్ విలన్గా ఆయన బ్రహ్మాండంగా సెట్ చేయడం అందులో అనుమానం లేదు కదా. ఇలా దొంగరాముడు సినిమా ఇంతకీ సరే కథ చివరికి చెల్లెల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండటమే ఆ దొంగరాముడు చెల్లి కోసం ఏం చేసినా చివరికి ఒక హత్య ఆరోపణతో జైలుకి వెళ్ళటం, దాన్ని ఎట్లా బయటకు వచ్చాడు అనేది ఇదంతా కథ. ఇందులో విన్నకోట రావణ పంతులు గారు కూడా ఉన్నారు. ఆయన జగ్గయ్య అన్నగా నటిస్తారు. సినిమా అంతా రెడీ అయిన తర్వాత సరే సినిమా చూశారు వీళ్ళందరూ.
చూసిన తర్వాత దుక్కిపాటి మసూదన్ గారి భాగస్వాములు అంటే వీళ్ళకి నచ్చింది, మసూదన్ గారికి నచ్చింది, అక్కినేనికి నచ్చింది, కేవీ రెడ్డికి నచ్చింది. నచ్చింది ఎవరికంటే కాట్రగడ్డ శ్రీనివాసరావు ఇంకా మిగిలిన భాగస్వాములు వాళ్ళేం మాట్లాడలేదుట. వాళ్ళు మాట్లాడకపోతే ఏమిటి వీళ్ళు ఏం మాట్లాడలేదు అని చెప్పి కొంచెం కాస్త ఆందోళన చెందారు. అయితే కేవీ రెడ్డి గారు ఆయన ఛాలెంజ్ చేశారట, మసూదన్ రావు ఈ సినిమా కనుక ఆడకపోతే నేను ఇదే నా లాస్ట్ సినిమా, ఇంక నేను ఇంకో సినిమా దర్శకత్వం చేయను అని చెప్పారట. ఆయనంత గట్టిగా దృఢంగా నమ్మారు ఈ సినిమాని. ఆయనకి మొదటి నుంచి కూడా కేవీ రెడ్డి గారు ప్రీమియర్ షోస్ వేయటానికి వ్యతిరేకం. ఆయన ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి చూసినటువంటి ప్రేక్షకుడు చెప్పాలి, కానీ మనం ఫ్రీగా వేసి వాళ్ళ అభిప్రాయం మనం తీసుకోవడం ఏంటనేటువంటి అభిప్రాయం ఆయనకు ఉండేది. కానీ మసూదన్ రావు గారు మనం మొదటిసారి మన బ్యానర్ మీద తీస్తున్నాం కదండి, కొంచెం ఒక ప్రీమియర్ వేస్తేనే వాళ్ళకి ప్రివ్యూ లాంటిది షో వేస్తేనే మనకి లేకపోతే తెచ్చుకుంటారండి అందరని చెప్పని మొత్తానికి ఒక ప్రివ్యూ షో వేశారు. చాలామందిని పిలిచారు. పిలిచిన వాళ్ళందరూ కూడా చూసిన తర్వాత అన్నపూర్ణ చిత్రం వాళ్ళ మీద మసూదన్ రావు మీద చాలా అయ్యో అని సింపతి చూపించారట, సానుభూతి వర్షం కురిపించారట. అంటే ఈ సినిమా బాగాలేదని చెప్పారు వాళ్ళు చివరికి. కానీ అప్పుడే కేవీ రెడ్డి గారు అప్పుడే నేను ఎందుకే ప్రీమియర్ షోస్ వేయద్దని చెప్పేది, ప్రివ్యూ వేయద్దని చెప్పేది అని చెప్పి గట్టిగా అన్నారట. సో మొత్తానికి అక్టోబర్ 1 విడుదలైనప్పుడు సినిమా మంచి పేరు తెచ్చుకుంది, బ్రహ్మాండమైన పేరు వచ్చింది. ఈ సినిమాని తమిళంలో డబ్ చేశారు, హిందీలో 62లో మన్మోజీ అనేటువంటి పేరుతో తీశారు. నిజానికి కేవీ రెడ్డి గారితో హిందీలోనే ఈ సినిమా తీద్దాం అనుకున్నారు. హిందీ దానికి కొంతమంది ఏవిఎం ప్రొడక్షన్స్తో కలిసి ఈ సినిమాని తీద్దాం అనుకున్నారు హిందీలో. అప్పుడు దానికి క్యాస్ట్ కూడా అక్కినేని హీరోగా పెట్టుకుని, ఆర్ నాగేశ్వరరావు విలన్గా వీళ్ళిద్దరు పెట్టుకుని, సావిత్రి బదులు మీనా కుమారి, మిగిలిన పాత్రలు మిగిలిన వాళ్ళందరూ ఓంప్రకాష్ మన దయాలగి పాత్ర ఇట్లా అనుకున్నారు. మదన్ మోహన్ కంపోజ్ చేయించారు, మ్యూజిక్ అన్నీ జరిగిపోయినాయి. కానీ మసూదన్ రావు గారు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆ హిందీ ప్రొడక్షన్ నుంచి కేవీ రెడ్డి గారు వీళ్ళంతా తప్పుకుని చివరికి ఏమేమి వాళ్ళే 62లో మన్మోజీ అనేటువంటి పేరుతో తీశారు. సో తమిళంలో మాత్రం డబ్ చేశారు దీన్ని, రామన్ అంటే తిన్నకుట్టి రామన్ అనేటువంటి అలాంటి పేరుతోటి డబ్ చేశారు. ఇది ఇంతకీ ఈ సినిమా దర్శకత్వానికి వహించినందుకు కేవీ రెడ్డి గారికి 50,000 ఇచ్చారట. ఇది అలా విచిత్రంగా మళ్ళీ రెండో సినిమా కూడా కేవీ రెడ్డి గారితో ప్రయత్నం చేసిన కేవీ రెడ్డి గారు అప్పటికే ఆయన విజయ చిత్రాలతో కొంచెం బిజీగా ఉన్నారు. అలా వాళ్ళు తీయలేకపోయారు మళ్ళీ అనమాట. ఇది దొంగరాముడు అంటే టైటిల్ దగ్గర నుంచి కూడా వివాదాలు కాదు, కానీ దొంగరాముడు టైటిల్ కూడా చాలామంది ఆ రోజుల్లో యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకో ఇదేం టైటిల్, ఇలాంటి టైటిల్ పెట్టారు ఏమిటి అనేది దగ్గర నుంచి సినిమా. ఇంకొక మాట చెప్పాలి, అసలైన విషయం ఏంటంటే ఈ సినిమా ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా FTIA అంటాం కదా, అది పూణేలో ఉంది కదా, అందులో వాళ్ళ కరికులంలో ఉన్నటువంటి బహుశా ఏకైక తెలుగు సినిమా, ఏకైక సౌత్ ఇండియన్ సినిమా ఏమో నాకు తెలియదు. దొంగరాముడు ఇప్పటికీ కూడా FTI విద్యార్థులకు వాళ్ళ కరికులంలో ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అనే దానికి ఈ సినిమాని ఒక సిలబస్లో నమూనాగా పెట్టారు. అది ఈ దొంగరాముడు సినిమా స్క్రీన్ ప్లే అంత గొప్పదనం. ఈ సినిమా స్క్రీన్ ప్లేని అంత జాగ్రత్తగా మసూదన్ రావు గారు తమ దగ్గరే ఉంచుకున్నారట. రావికొండరావు గారు ఎప్పుడో ఒకసారి చెప్పారు, రావికొండరావు గారు ఈ సినిమా వచ్చిన 10-12 ఏళ్ల తర్వాత మసూదన్ రావు గారు కలిసి ఒక విజయ చిత్ర గారి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు, మీరు ఆ స్క్రీన్ ప్లే అది ఇస్తే మేము విజయ చిత్రలో వేస్తామని ఆయన రిక్వెస్ట్ చేశారు మసూదన్ రావు గారిని. మసూదన్ రావు గారు దానికి ఒప్పుకోలేదు. ఆయన మీరు కావాలంటే చదవండి అని చెప్పారు కానీ ఒప్పుకోలేదు. స్క్రీన్ ప్లేలో పక్కాగా ఉంటుంది. చివరికి ఒక చిన్న బాటిల్ ఉన్నప్పుడు ఆ బాటిల్ గురించి కూడా ఆయన రాస్తారట. పక్కన సెట్ ప్రాపర్టీస్లో ఒక బాటిలు దుమ్ముతో సహా ఉండాలి, చిన్న సీసా దుమ్ముతో సహా ఉండాలి అని చెప్పి రాసుకున్నట్ట. అలా దొంగరాముడు సినిమా రికార్డులు బద్దలు కొట్టిందో లేదో నాకు తెలియదు, కానీ ఆర్ట్స్ ఏవైతే ప్రిడిక్షన్స్ ఏవైతే వచ్చాయో ఈ సినిమా ఆడదు అని చాలామంది ప్రిడిక్ట్ చేశారు. ఆ ప్రిడిక్షన్స్ లేదా అంచనాలని తలకిందులు చేస్తూ
మంచి హిట్ సినిమాగా రూపొందింది. ఇది 70 ఏళ్ల దొంగరావుడు సినిమా వెనక ఉన్నటువంటి విశేషాల మాల. మీ కామెంట్స్లో తప్పకుండా ఇంకా మీరు ఈ సినిమా గురించి ఇంకేమైనా తెలిస్తే మీరు అదనపు సమాచారాన్ని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.